టుడే క్లాస్లో హాల్టర్ నెక్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో అని చూపిస్తాను. పేపర్ తీసుకొని 2 ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఫోల్డెడ్, ఇక్కడ ఓపెన్, ఇట్లా 2 ఫోల్డ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ పైనుంచి మనం ఒక 4 ఇంచెస్ దాకా ఒక గ్యాప్ అయితే వదులుకొని ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ 4 ఇంచెస్ తర్వాత మనం బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 13.5 ఉంది. ఇక్కడ నేను బాడీ ఫామ్ మెజర్మెంట్కే చేస్తున్నా. ఫుల్ లెంత్ 13.5 ఉంది, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ అది. ఓకే, 13.5 ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా జాయిన్ చేస్తే మీకు 14.5 ఇంచెస్ వస్తుంది. సో మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ లెంత్. ఓకే, నెక్స్ట్ షోల్డర్. ఇక్కడ షోల్డర్ 15 ఇంచెస్ ఉంది. ఓకే, 15 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. 15ని ఆఫ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. సో ఓకే, మీకు మీ షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు హాల్టర్ నెక్ కాబట్టి మనము షోల్డర్ నుంచి మైనస్ ఏం చేయట్లేదు. షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాం. సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఇక్కడ ఎంత తీసుకున్నారో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. .5 ఓకే, మార్కింగ్ చేసుకున్నాక చెస్ట్ రౌండ్ 37 ఉంది. 37ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇప్పుడు మీ చెస్ట్ సైజ్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 1/4 చేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం వేస్ట్ రౌండ్. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ కూడా డివైడెడ్ బై 4 చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నేను హాల్టర్ నెక్ 3 టక్ బ్లౌజే చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు ప్రిన్సెస్ కట్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సేమ్ నార్మల్ ఇక్కడ నుంచి అన్నీ మీకు నార్మల్ బ్లౌజ్ అయినా లేదా ఇక్కడ నుంచి మొత్తం ప్రిన్సెస్ కట్ మెథడే ఉంటుంది. ఓన్లీ ఈ షోల్డర్ దగ్గర మాత్రమే మనకి చేంజెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. అంటే ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ కాబట్టి. ఓకే, బ్యాక్ అయితే 1 ఇంచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ నార్మల్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, 2.5 అందరికీ సేమ్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 1/2 ఇంచెస్ కిందికి స్లోప్ మార్కింగ్ చేసుకొని ఇది జాయిన్ చేసుకోండి ఇట్లా. ఓకే, తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలో తీసుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నా డీప్. మీరు ఎంత అయితే వేసుకుంటారో నెక్ డీప్ దాన్ని బట్టి చేంజెస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ మార్క్ చేసుకున్నాక నేను 7 ఇంచెస్ కావాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా క్రాస్గా ఇట్లా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఫ్రంట్ ఓపెన్ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మీరు వదులుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వదలలేదు,
హాఫ్ ఇంచెస్ కొంచెం పేపర్లో ముందు కంటే మీకు హాఫ్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా హాఫ్ ఇంచెస్ వదులుకోవాలి. ఓకే, ఇది హాఫ్ ఇంచెస్ మనం హుక్స్ కాజా పట్టి పెడతాం కదా, అది కుట్టడానికి కోసం నేను హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలినాక మనం 2.5 ఇంచెస్ ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ నెక్ విడ్త్ కూడా 2.5 ఇంచెస్కి మార్క్ అయితే చేసేసుకోవాలి. ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్నాక జాయిన్ చేసుకోండి. అంతే. ఇప్పుడు నెక్ నేను ఇలా రౌండ్ షేప్గా తీసుకుంటున్నా, దానికోసం ఇలా మిడ్ పాయింట్ తీసుకోండి. ఓకే, ఇంకొక మిడ్ పాయింట్ కూడా తీసేసుకోండి ఇక్కడ. అంతే. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే, 1 ఇంచ్ లోపలికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 1.5 ఇంచెస్ లోపలికి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా 1.5 ఇంచెస్, 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇటు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైకి మీరు ఇక్కడ మనము ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ 2.5 ఇంచెస్ కదా, అంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. మీరు హాఫ్ ఇంచెస్ మనకి కుట్టడానికి కావాలి. పోనీ మనం 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్నాక మనం కుట్టేటప్పుడు ఎంత అయితే వస్తుందో ఎక్స్ట్రా అది కట్ చేసుకొని తీసేయచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఒక అందాజుగా 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి. నార్మల్గా 3 చాలు. 2.5 ఉంది, హాఫ్ ఇంచెస్ కుట్టడానికి అంటే 3 చాలు. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఊడిపోయేటట్టు ఉన్న ఫ్యాబ్రిక్ అట్లా అయితే మనకి కొంచెం థ్రెడ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇవి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. కుట్టేటప్పుడు మనం అది తీసేసుకుంటే అయిపోతుంది, కట్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా. ఓకే, హైట్ 3.5 ఇంచెస్ హైట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ ఉందా, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చూసుకోండి, నేను ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ పెట్టి కర్వింగ్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇలా పెట్టి ఈ నుంచి నీట్గా షేప్ వచ్చేస్తుంది. మీకు షేప్ అనేది తీసేసుకోండి. ఇలా ఇట్లా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడు ఇంతే, దీంట్లో ఇంకే చేంజెస్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నార్మల్ బ్లౌజ్కి మార్కింగ్ చేస్తాం కదా, అవే మార్కింగ్ అయితే మీకు ఇక్కడ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు దీంట్లోనే ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ నేను బ్లౌజ్ ఎట్లా నేను చూపించానో సేమ్ అదే మెజర్మెంట్ మీరు ఈ చోట మీరు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కదా, ఇక్కడ 3.5 ఇంచెస్ అప్వర్డ్ నేను మార్కింగ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ 2.5 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ 2.5 ఇంచెస్, ఇక్కడ 3.5 ఇంచెస్. ఇప్పుడు పాయింట్ అనేది 9 ఉంది. ఓకే, 9 ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అంటే 9.5 ఇంచెస్. ఓకే, ఎందుకంటే హాఫ్ ఇంచెస్ మనం ఇక్కడ కుట్టగానే మీకు పైకి వెళ్ళిపోతుంది అనమాట, పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అందుకోసమే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఉంది అంటే హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే పైకి మీరు జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, పాయింట్ అది జస్ట్ మీకు తెలవడానికి కోసం పాయింట్ తీసుకున్నాను అంతే. ఓకే, దాని తర్వాత కప్ సైజ్ చూసుకోవాలి. పాయింట్ దగ్గర నుంచి కప్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ కప్ సైజ్ అనేది 3.5 ఇంచెస్ ఉంది. ఓకే, కప్ సైజ్ ఎలా తీయాలో అని చెప్పేసి నేను మెజర్మెంట్ వీడియోలోనే పెట్టాను, అది చూసుకోండి. 3.5 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి జస్ట్ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈడికి వస్తుంది మనకి 3.5 ఇంచెస్. ఓకే, ఈడికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేటట్టు మనం క్రాస్గా
3.5 ఇంచెస్ అనేది ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గరకే రావాలి. ఈ 3.5 ఇంచెస్ ఇలా క్రాస్గా, ఇక్కడ నుంచి క్రాస్గా ఇది మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ 1/2 ఇంచెస్ జాయిన్ చేసుకున్నాకనే 3.5 ఇంచెస్. ఓకే, ఒకవేళ మీకు ఈ 1/2 ఇంచెస్ ఫ్రంట్ హుక్స్ లేదు అన్నప్పుడైతే 3 ఇంచెస్ క్రాసే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనము 2.5 ఇంచెస్కి తక్కువ విడత అనేది చూసుకోవాలి. ఇలా వస్తుంది 2.5 ఇంచెస్, ఇక్కడికి వస్తుంది 2.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఈ 2.5 ఇంచెస్ని మిడ్ పాయింట్ తీసేసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఇలా, ఎక్కడైతే మిడ్ పాయింట్ వస్తుందో అక్కడికి. ఓకే, తర్వాత ఈ పాయింట్ ఈ 2.5 ఇంచెస్ అనేది జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్కి పైన ఇప్పుడు మీరు ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నారు కాబట్టి అప్వర్డ్ కూడా మీరు 2.5 ఇంచెసే తీసుకోవాలి. మార్కింగ్ చేసుకోండి 2.5 ఇంచెస్, ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఈ పాయింట్కి జాయిన్ చేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకున్నాక ఈ 1/2 ఇంచ్ తీసుకున్నాకనే మీరు 3 ఇంచెస్కి ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు గ్యాప్ అనేది 2.5 ఇంచెసే రావాలి. ఓకే, ఈ గ్యాప్ కూడా 2.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇది జాయిన్ చేసుకోండి. ఇట్లా వేసుకున్నాక జాయిన్ చేసుకోండి టక్. ఓకే, టక్ జాయిన్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఇది కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్గా షేప్ ఎట్లా ఉందో అట్లనే కటింగ్ చేసుకోండి. ఓకే, మనకి ఇట్లా వస్తుంది నెక్. కుట్టి అయ్యేటప్పుడు మనకి ఇలా కాలర్ లెక్క వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది మీకు. ఓకే, బ్లౌజ్ ఇది డీప్ ఉంది. మీకు డీప్ వద్దు అనుకుంటే మీకు లెంత్ అనేది మీరు తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బెల్ట్ ఎట్లా మార్కింగ్ చేయాలో చూడాలి. బెల్ట్ అంటే మనకి ఇక్కడ 3.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 3.5 ఇంచెస్ ప్లస్ ఇది మైనస్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మైనస్ చేసుకొని ఇక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. 8.7 ఉంది. ఓకే, 8.7ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్ చేసుకోండి. తర్వాత 8.7 అన్నట్టు
ఇక్కడ వేసుకోండి, పోనీ 9 మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత 2.5 ఇంచెస్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ లెంత్ 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇటు సైడ్ నుంచి మనం 2.5 రావాలి మనకి హైట్ అనేది. అందుకే జస్ట్ ఇక్కడ 2.5 ఇంచెస్ జస్ట్ ఇలా మార్కింగ్ చేస్తూ వెళ్తే మీకు కరెక్ట్గా ఆ షేప్ అనేది వచ్చేస్తుంది మీకు 2.5 ఇంచెస్. తర్వాత ఈ క్రాస్ ఉంది కదా 3.5 ఇంచెస్కి క్రాస్ రావాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్కి 3.5 ఇంచెస్ క్రాస్ ఉంది. తర్వాత అన్నీ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు తర్వాత ఇది జాయిన్ చేసేసుకోండి, ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోండి అంతే. కుట్టేటప్పుడు మనం 1/2 ఇంచెస్కి కంపల్సరీ కుట్టుకోవాలి. ఓకే, ఇలా 1/2 ఇంచెస్కి కంపల్సరీ కుట్టాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది మీకు. కరెక్ట్గా 1/2 ఇంచ్ కుట్టడానికి ఉన్న మెజర్మెంట్ పెట్టే నేను పెట్టుకున్నాను. ఓకే, ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇది బ్లౌజ్, ఇది బెల్ట్. మీరు టక్ పట్టగానే ఈ సైజ్ అనేది బెల్ట్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటుంది నార్మల్గా. బ్యాక్ పార్ట్కి మనకి ఈ పార్ట్ అనేది 4 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది ఉండవు అంతే, మిగిలిందన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తా. పేపర్ 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా, అది బ్యాక్ పార్ట్లో మనం తీసుకోవద్దు. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అది మార్కింగ్ చేసుకోండి. ఫుల్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ ఎంత ఉంది, ఫ్రంట్లో మీరు ఎంత మార్కింగ్ చేసుకోరో సేమ్ అదే బ్యాక్లో కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి. 7.5 ఇంచెస్. సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ హాఫ్ ఆఫ్ ది షోల్డర్. ఓకే, ఇప్పుడు చెస్ట్ రౌండ్ 37 ఉంది, డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇప్పుడు మీ సైజ్ ఎంత ఉందో చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ ఉంది, 30 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్స్ స్కేల్ ఉంది కదా, అది తీసుకొని ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోండి. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ కర్వ్ ఉండాలి, ఫ్రంట్ సైడ్లో 1/2 ఇంచ్ కర్వ్ అనేది ఉండాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కూడా 1/2 ఇంచెస్ షోల్డర్ స్లోప్ తీసేసుకోండి. ఫ్రంట్లో కూడా మనం తీసుకున్నాం కదా, బ్యాక్లో కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ నెక్ లెంత్ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది కాలర్ కాబట్టి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టడానికి పోతుంది, ఇంకా 1/2 ఇంచెస్ మనం కాలర్ అనేది అటాచ్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట. అప్పుడు కరెక్ట్ ఉంటుంది మీకు. 1 ఇంచ్ ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ చేసుకొని జస్ట్ కర్వ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి.
ఇక్కడ వదిలేసి ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని నేను ఇక్కడ 6 ఇంచెస్ టక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే హై నెక్ కదా, 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ టక్, హాఫ్ ఇంచెస్ అటు ఇటు మార్క్ చేసుకొని జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి నీట్గా. బ్యాక్ పార్ట్ సింపుల్గా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, మీరు ఇది ప్రిన్సెస్ కట్ లాగా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 3 టక్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 1 టక్ బ్లౌజ్ అన్నట్టు కూడా మీరు మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి. నేను ఇప్పుడు నార్మల్గా 3 టక్ బ్లౌజ్ అన్నట్టే మార్కింగ్ చూపించాను. ఓకే, ఇది నీట్గా రాసి పెట్టుకోండి. హాల్టర్ నెక్ బ్లౌజ్ అని రాసి అన్నీ నీట్గా పెట్టుకోండి. స్టిచ్చింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవే మెజర్మెంట్ పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదే పేపర్ పెట్టుకొని